నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం పని. ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 8 ఎకరాలు ఉంది. రైతు రుణమాఫీ జరిగిందా? ఇంకా రాలేదు నాకు. ఇంకా రాలేదు. ఎంత ఉంది రుణం మీకు? నాకు 2 లక్షలు ఉంది. 2 లక్షలు. మూడో విడతకు వస్తాయేమో చెప్పలేము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందన్న? అంతనే నచ్చలేదు. అంత టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. టీఆర్ఎస్ ఎందుకని? రైతు బంధు అన్ని వరకాలు అంత ఉండే. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏం లేదు. మసాలాకు లాగోడికి మందులకు అన్నిటికి వస్తుండే. ఇవరకు రైతు బంధు ఏం దాని గురించి ఏం ఇస్తలేరు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అంటున్నాడు కదా. ఇంకా మాకు రాలేదు. ఇంకా మీకు రాలేదు. మాకు వచ్చినాక లెక్క. అదే మూడో విడత ఇస్తామంటున్నారు. వచ్చినాక లెక్క అంటున్నా. ఇది ఏంటి ఇంకా కరెక్ట్ క్లారిటీ అనేది చెప్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లా ఉందన్న? నాకు అంత మంచిగా అనిపిస్తలేదు. మంచిగా అనిపించలేదు. ఎందుకని? ఏం చేసిండు? ఇప్పుడు వచ్చిందిగా ఆయన ఏం చేసిండు? అప్పుడే ఫ్రీ కరెంట్ ఇస్తాము అంటున్నారు. ఫ్రీ కరెంటా? వాళ్ళకి వచ్చింది 200 యూనిట్లు. బస్సు పెడతా అంటున్నాడు. వాళ్ళకి ఎంతమంది కూడా చూస్తున్నావు కదా బస్సులలో. కండక్టర్లు ఆడలో ఎక్కించుకుంటున్నారు. అసలు ఆపినప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ బాగుంది. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం? గతం టీఆర్ఎస్ బాగుంది. కేసీఆర్ రైతులకు మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసి ఉంటే ఎందుకు ఓడిపోతారని అయితే అంటున్నారు. మరి మీరేమంటారు? ఈ పబ్లిక్ అట్లా ఇది నమ్మించింది ఇలా గ్యారంటీ అని ఇచ్చిందిగా. అంత పబ్లిక్ అట్లా మోసపోయి ఇస్తారని మోసపోయాను. గృహలక్ష్మి అని చెప్పి వాళ్ళకు చెప్పారు. వాళ్ళు నమ్మిరు. కొంత ఇది పింఛన్ 4000 చేస్తా అని చెప్పి అది నమ్మిరు అందరు. ఇవి ఆ పింఛన్లు గిట్ల లేవు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్న? తేడా అంటే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. ఆయనే మీద ఇప్పుడు వచ్చి టీఆర్ఎస్ మొత్తం మన తెలంగాణ మొత్తం ఆయన తీసుకొచ్చింది. ఆయన వల్లనే ఇప్పుడు ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేయలేదంటారా? ఏం చేసింది? రాబోయే రోజుల్లో చేయలేరు అంటారు. రాబోయే రోజు చేయలేరు. చేస్తావు చేయలేదు తర్వాత విషయం, కానీ చేయలేదు. ఇన్ని రోజుల వాళ్ళకి ఉన్నారుగా వాళ్ళు. చేసిండ్రా? 7 గంటల కరెంట్ ఉంటుండే అప్పుడు. రాత్రి 3 గంటలు 3 గంటలు. కేసీఆర్ వచ్చినాక 24 hours కరెంట్ చేసిండు. ఇప్పుడు కరెంట్ కోతలు ఉన్నాయన్నా? మస్తు చాలా కోతలు ఉన్నాయి. కరెంటు ఇబ్బంది. నమస్తే. మీ పేరు? శంకర్ గౌడ్. ఏం చేస్తూ ఉంటారు? డ్రైవింగ్ చేస్తా, వ్యవసాయం ఉంది. డ్రైవర్లకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి మొత్తం లాసే ఉందన్న. రోజు 500 కూడా వస్తారు. బస్ ఛార్జీ ఫ్రీ పెట్టింది. అంతకుముందు మంచిగా ఉండే. ఇప్పుడు రోజు 400 వస్తే ఎక్కువ. అది కిరాయికే సరిపోతున్నది. మీ డ్రైవర్లు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పిర్రు. ఎంత మొన్న వేస్తున్నారు 10,000 లేవు, 1 రూపాయి లేదు. నెల 12,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు. అదే వేస్తున్నారు కానీ వేయలేడు ఇదివరకు ఏమీ హామీ ఇవ్వలే. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం? అప్పుడే మంచిగా ఉండే. రోజు 1000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 500 గుట్ట వస్తలేవు. ఎందుకన్నా? బస్ ఛార్జీలు ఫ్రీ పెట్టింది కదా. మొత్తం బస్కే వెయిటింగ్ చేస్తారు లేడీస్ మొత్తం. ఒక గంటకు ఒక సీరియల్ కూడా వస్తుంది మాకు. భూమి ఉందా అన్న మీకు? భూమి ఉంది 2 ఎకరాలు. రుణమాఫీ జరగలే? 60,000 ఉంది. ఎందుకు? ఎందుకే ఇప్పుడు పోయి వచ్చిన బ్యాంకుకు 15 రోజులు అయినాక అయితే అని చెప్తున్నాను. మరి 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అవుతున్నాయి కదా, మీకెందుకు కాలేదు? మరి ఏమో మరి నాకైతే మెసేజ్ రాలేదు. ఇంతకుముందు ప్రతి ఒక్కసారి వస్తుండే మెసేజ్, ఇప్పుడు రాలేదు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? అప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు ఏమది అన్ని హామీలు ఇస్తుండే కానీ ఏది నెరవేరుస్తలేడు. వేస్ట్గా అట్టిగా హామీలు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించిండ్రా. మోసపెడుతుండే అంతే. కరెంటు కోతలు ఉన్నాయి ఏమన్నా ఊళ్ళో? కరెంట్ అప్పుడు మంచిగా ఉండేది. ఇప్పుడు పోతుంది వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఏం చెప్పాలన్నా, రుణమాఫీ చేస్తా అన్నాడు. అది చేస్తలే. మాకైతే రాలేదు. మళ్ళీ ఇది ఒకటి ఆర్టీసీ బంద్ పెట్టాలి. బంద్ పెడితేనే ఆటో డ్రైవర్లు అంతా బతుకుతారు. లేకుంటే వేస్ట్. ఫైనాన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆడోళ్ళు మేము ఫ్రీగా పోతున్నాం, మాకు మంచి చేసిండు అని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళు కూడా కొంతమంది తిడుతురు, కొంతమంది మంచిగా అంటారు. ఇట్లా యాలలా పడిపోతురు బస్కి అయితే. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేస్తే ఇప్పుడు ఎందుకు ఓడిపోయేది? మరి ఇక ఎమ్మెల్యేల వల్లనే. నమస్తే. మీ పేరు? దుర్గయ్య. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు లేదు భూమి లేదు. కౌలుకు చేస్తుంటారా? కౌలుకు చేస్తాం. కరెంట్ ఎట్లుందన్న? ఓనాడు వస్తుంది, పోతున్నది. పొద్దున బందే ఉన్నాయి, ఇప్పుడు బందే ఉన్నాయి కరెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటారు అన్న? ఇప్పుడు అదే మంచిగా ఉంది. తెలుగు టీఆర్ఎస్ మంచిగా ఉంది. టీఆర్ఎస్ మంచిగా ఉంది. ఎందుకంటే వాళ్ళ తెలవాలి. రైతులకు ఏం చేసింది టీఆర్ఎస్? ట్రాన్స్లేషన్ బాక్లు అదే నూనె మాపేసిండు గుంట ఎకరకాడికి. ఇప్పుడు కూడా ఇస్తున్నాడు కదా రుణమాఫీ. ఇస్తలేడుగా. ఇస్తలేరు.
ఇస్తామంటారు ఇంక ఏం లేరు మాటలే కానీ ఏం లేదు ఇప్పుడు మాకు పింఛన్ ఇక 2 తారీఖు పోయి ఇప్పుడు 30 నాకు ఇస్తారు ఆ 4 లక్షలు ఇప్పుడు 2 లక్షలు 2 లక్షలు ఇస్తారు 2,000 ఇస్తున్నారు పింఛన్లు అందరికి 4,000 ఇస్తాను చెప్పిండు అని ఓట్లు వేయించుకుని అవతల గడ్డ ఎక్కిండు ఇప్పుడు పింఛన్ 2,000 ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఎలాంటి మేము మాకు చెప్పింది మేము చెప్తున్నాం మాకు ఇస్తలేడు. వాళ్ళిద్దరి మధ్య తేడా ఏం చెప్తారు అంటున్నాను. ఇక కరెంట్ది రైతు బంధు కేసీఆర్ మంచి చేసిండు. ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు. ఎందుకు ఏం చేసిండు అంటారు? రైతు బంధు చేసిండు 6 నెలలకు కూలి పింఛన్ జల్ది చేసిండు. ఇప్పుడు పింఛన్ వేసి ఈ నెల పోతే మళ్ళీ వేస్తున్నాడు అంటే నెల వేస్తే వేయలేగా ఈ నెల అయినా మళ్ళీ వచ్చిన వేస్తాడు. ఎలక్షన్ అప్పుడు దబ్దా వేసిండు 2 తారీఖు కానీ వేసేసి నీ ఎలక్షన్ 2 నెలలకు ఒకసారి వేస్తున్నాడు. వేస్తాడు అందుకే ఒక బస్సే చేసింది అంతే ఆడపిల్లకి అంతే బస్సే ఒక్కటి చేసిన అన్ని ఏం లేవు. ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేస్తే మరి ఇప్పుడు ఓడిపోయేవాడు కాదు కదా, ఎందుకు ఓడిపోయాడు? అయితే వీడు చెప్పిండు ఎక్కి చెప్పిండుగా బస్ ఫిరి అన్నాడు, కరెంట్ మాప్ అన్నాడు, మళ్ళీ గ్యాస్ ఫిరి అన్నాడు. యాది ఫిరలేదు ఇది ఫిరలేదు. 3 సర్వే తిరిగి వచ్చినాయి సంగాడికి మాపే కాలేదు నాకు కరెంట్కి కాలేదు. ఈ గ్యాస్ అన్నాడు అది కూడా కాలేదు.